4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రపంచంలో అత్యంత శక్తివంతుడైన అమెరికా ప్రెసిడెంట్కు తెలియని దేశం అది. అమెరికా ప్రెసిడెంట్కే కాదు, ట్రంప్ ఏమంటున్నాడంటే ప్రపంచంలో ఎవరికీ ఆ దేశం తెలియదు అంటున్నాడు. పాపం ఆ దేశ ప్రజలు మాత్రం తమ గురించి సోషల్ మీడియాలో అనేక ఫ్యాక్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు. ట్రంప్కు తెలియకపోవచ్చు, ప్రపంచం తెలుసుకోవాలి మా కంట్రీ గురించి అని. అసలు ఏంటి పంచాయతీ? ఇటీవల అమెరికన్ కాంగ్రెస్లో ట్రంప్ ఉపన్యాసం ఇచ్చాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక యుఎస్ ఎయిడ్, అమెరికా ప్రపంచంలో అనేక దేశాలకు చేసే సాయం పైన కోతలు విధించడం మొదలుపెట్టారు. ఇలాన్ మస్క్ నాయకత్వంలో ఏర్పడిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో భాగం ఇది. అలా గత ప్రభుత్వాలు అమెరికా డబ్బును దోచిపెట్టాయి ప్రపంచంలో ఇతర దేశాలకంటూ ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు మన దేశంలో ఓటర్ శాతాన్ని పెంచడానికి భారీ ఎత్తున అమెరికా నిధులు ఇచ్చారు. అసలు అవసరమాది, ఇండియా దగ్గర డబ్బులు లేవా అంటూ కూడా మాట్లాడాడు. తాజాగా ఈ ఉపన్యాసంలో ఒక కంట్రీ ఎగ్జాంపుల్ చెప్తూ, మీకు తెలుసా ఎంత వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ చేస్తుందో మన ప్రభుత్వము, మేము కనుగొన్న ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను అంటూ we have given $8 million to an African nation which nobody has ever heard of అన్నాడు. అది కూడా ఎందుకు ఇచ్చారంటే టు ప్రమోట్ LGBTQI. టు ప్రమోట్ LGBTQI, United States gave $8 million to an African nation which nobody has ever heard of. ఎవరు ఎప్పుడు వినని ఒక దేశానికి $8 million, $80 లక్షల సాయం అమెరికా చేసింది. ఇట్లాంటి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ను మేము తగ్గిస్తున్నామని చెప్పాడు. ఆ కంట్రీ పేరు ఎన్ ఆఫ్రికన్ నేషన్ లెసోటో అని కూడా చెప్పాడు. ఎన్ ఆఫ్రికన్ నేషన్ లెసోటో విచ్ నోబడీ హాజ్ ఎవర్ హెర్డ్ ఆఫ్. ఈ లెసోటో అనే దేశం ఎవరు ఎప్పుడు వినలేదు. ఆ దేశానికి కూడా అమెరికా $8 million ఇచ్చింది అని. తెలియకపోతే ఎలా ఇస్తుంది అమెరికా ప్రభుత్వం? ట్రంప్ వాదన విచిత్రంగా లేదా? లెసోటోలో అమెరికా రాయబార కార్యాలయం కూడా ఉంది, యుఎస్ ఎంబసీ ఉంది. ఆ ఎంబసీకి అంబాసిడర్ను నియమించేది ట్రంపే. మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం పెడితేనే ఆ పేపర్లు తీసుకపోయి లెసోటోలో అమెరికన్ రాయబారిగా ఉండగలుగుతాడు. బహుశా ట్రంప్ వినకపోవచ్చు, కానీ ఇది సహజంగానే లెసోటో కోపం తెప్పించింది. ఇప్పుడు అది చిన్న కంట్రీ. ఆ కంట్రీ గురించి కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఆ కంట్రీ ఫారిన్ మినిస్టర్ ఆల్రెడీ తీవ్ర నిరసన వ్యక్తం చేసి అమెరికా ప్రెసిడెంట్కు లేఖ రాస్తున్నాడు. చాలా చిన్న కంట్రీ కానీ ఆత్మాభిమానం మాకెందుకు ఉండదు అని చెప్పి ఏకంగా ఒక లేఖ రాస్తూ, ప్రొటెస్ట్ లెటర్, నిరసన తెలుపుతూ లేఖ రాస్తూ మా దేశానికి రండి అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాను ఇన్వైట్ చేస్తున్నారు. ఈ లెసోటో ఎక్కడుంది అంటే ఇది సౌత్ ఆఫ్రికా నేషన్, ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉన్న కంట్రీ. ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. చుట్టూ సౌత్ ఆఫ్రికా ఉంటుంది, మధ్యలో ఒక చిన్న ఎంక్లేవ్గా ఇది ఉంటుంది. టోటల్గా మౌంటైనస్, పర్వత శ్రేణులతో కూడిన ప్రాంతం. అందుకే దీన్ని మౌంటైన్ కింగ్డమ్ ఇన్ ద స్కై అంటారు. ఇది ఎంత చిన్నది అంటే జస్ట్ 30,000 స్క్వేర్ కిలోమీటర్, 30,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే. 1966లో ఈ లెసోటో కింగ్డమ్ కాస్త ఇండిపెండెంట్ కంట్రీ అయింది. సో మొత్తం పర్వత శ్రేణులే ఉంటాయి. ఇక్కడ 2300 మీటర్ల ఎత్తున ఎయిర్ స్ట్రిప్ ఉంటుంది విమానాలు దిగటానికి. జస్ట్ 400 మీటర్స్ రన్వే ఉంటుంది అంతే. అందువల్ల ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ స్ట్రిప్లు కూడా ఈ కంట్రీలో ఉన్నాయి. ఈ కంట్రీ మొత్తం వైశాల్యమే 30,000 స్క్వేర్ కిలోమీటర్స్. మొత్తం జనాభా 2.3 మిలియన్, 23 లక్షల మంది మాత్రమే ఉంటారు. 30,000 చదరపు కిలోమీటర్ల, 30,000 స్క్వేర్ కిలోమీటర్స్ మౌంటనస్ రీజన్. అందుకే ఈ కంట్రీలో అవసరమైన పంటలు కూడా పండవు. అందుకే తరచూ ఫుడ్ షార్టేజ్ ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ కంట్రీకి ఎకానమీ ఏంటి అంటే సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగాలు చేసుకోవడం, పనులు చేసుకోవడమే.
ఈ లెసోటో ప్రజలు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటూ సంపాదించుకుంటారు. ఇది ఒక $2.1 బిలియన్ ఎకానమీ, అంటే $210 కోట్ల ఎకానమీ ఇది. కానీ ఇది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది హైలీ HIV ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ కంట్రీ, వరల్డ్లో సెకండ్ మోస్ట్ ఇన్ఫెక్టెడ్ కంట్రీ. 1 in out of every 4 లెసోటో జనాభాలో అడల్ట్స్లో ప్రతి 4 ఒకరికి ఎయిడ్స్ వ్యాధి ఉంది ఇక్కడ. సో 25% ఆఫ్ లెసోటో సిటిజన్స్, అడల్ట్ సిటిజన్స్ HIV ఎయిడ్స్ ఎఫెక్టెడ్. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇక్కడ ఈ కంట్రీ గవర్నమెంట్ ఎక్స్పోర్టర్ కూడా. ఇప్పుడు ట్రంప్ బాగా నచ్చే టీషర్ట్స్ కూడా లెసోటోలో తయారవుతాయి. సో $240 మిలియన్ వర్త్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకు చేస్తుంది లెసోటో. ఇక్కడ చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చైనా నిర్మించింది. చైనీస్ బిజినెసెస్ కూడా లెసోటోలో ఉన్నాయి. అందువల్ల అట్లాగైనా ట్రంప్కి తెలియాలి, తాను వాడే టీషర్ట్లు లెసోటోలో తయారైతే కనుక తెలియాలి. అంటే అమెరికాకు ఎక్స్పోర్ట్ మరి ట్రంప్ దృష్టి పడలేదు కనుక టారిఫ్లు విధించినట్లేడు, విచ్ నోబడీ హెస్ ఎవర్ హర్డ్ ఆఫ్ కనుక బహుశా టారిఫ్లు పెట్టాలనుకోలేదు కావచ్చు. $240 మిలియన్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకు చేస్తారు. తన రైవల్ అయిన చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కనుక ట్రంప్ దాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే చైనీస్ ఆ లెసోటోలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చైనానే నిర్మించింది. ఈవెన్ డైమండ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయని మీడియాలో చదివాను నేను. సో అందువల్ల లెసోటో ఎవరికీ తెలియదని ట్రంప్ అనడేమో, కానీ ఇప్పుడు ప్రపంచం అంతటికీ లెసోటో తెలిసింది. ఇప్పుడు ట్రెండింగ్ సోషల్ మీడియాలో #లెసోటో. ఈ లెసోటో ఎక్కడ ఉంది, ఈ కంట్రీ కథ ఏంది, అమెరికన్ ప్రెసిడెంట్కే తెలియని కంట్రీ కూడా ఉంటుందా, అమెరికా ప్రపంచంలో ఎవరికీ తెలియని ఎప్పుడూ తెలియని దేశం అంటాడు కదా, ఆయన ఆఫ్రికన్ నేషన్ విచ్ నోబడీ హస్ ఎవర్ హర్డ్ ఆఫ్ అంటున్నాడు. సో అందువల్ల థ్యాంక్స్ టు ట్రంప్ లెసోటో హ్యాస్ బికమ్ పాపులర్.